హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. మీరు ఎవరిని ఇష్టపడితే వాళ్ళని మూవీలోకి తీసుకొచ్చేస్తారు కదండి. చేస్తారు. ఎందుకంటే కృష్ణ గారు ఇష్టం, కృష్ణ గారిని ఈ తరం నెహ్రూ. ఇప్పుడేమో రెడ్ బుక్ లోనేమో మురళీమోహన్ గారు ఉండబోతున్నారు. ఎవరు ఇష్టపడితే వాళ్ళని మూవీలోకి తీసుకొచ్చేస్తారు. నాకు మళ్ళీ ఇంకా బాగా కామెడీలో బాగా ఇష్టమైన హీరో ఎవరంటే రాజేంద్ర ప్రసాద్. అమ్మో, ఆయన అంటే నాకు కూడా చాలా కామెడీలో బాగా ఇష్టం. ఆయన చాలా టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి. టైమింగ్ అద్భుతంగా చేస్తారు. అంటే ఆయన ఏ సినిమా చేసినా ఆయన జానర్ నుంచి బయటకు వెళ్లకుండా చేస్తారు. ఆయన సినిమాలన్నీ అప్పట్లో మంచి హిట్లు ఉంటాయి. అంటే ఎవరికైనా ఏదైనా బాధ కొద్దిగా ఏదో తెలియదు ఇది ఉన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తే టాబ్లెట్ లాగా ఉంటుంది మనకండి. అంటే ఏదైనా తలనొప్పికో లేదా ఫీవర్కో ట్రీట్మెంట్ చేసుకుంటాం తలనొప్పి. అలాంటి ఎవరికి ఏ జబ్బులు వచ్చినా కూడా రాజప్రసాద్ గారి సినిమాలు చూసామంటే అండి అసలు ఆయన తగ్గిపోతుంది మొత్తం. అంటే ట్రీట్మెంట్ అద్భుతంగా ఉంటుంది. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు 2 తెలుగు రాష్ట్రాలకి టాబ్లెట్ ఆనందాన్ని ఇచ్చే టాబ్లెట్. అదే మేము మా చిన్నప్పుడు మా మమ్మీకి రాజేంద్ర ప్రసాద్ గారు అల్లరి నరేష్ గారు అంటే ఇష్టం. సో మా మమ్మీ ఏం చెప్పేవాళ్ళంటే ఆయన పెద్ద మావయ్య, ఈయన చిన్న మావయ్య అని చెప్పేవాళ్ళు. మేము ఎవ్రీ సాటర్డే సండే మా డాడీకి ఖాళీ ఉన్నప్పుడు వీళ్ళ మూవీసే చూస్తుండే అనమాట వీళ్ళిద్దరు. అయితే రాజేంద్ర ప్రసాద్ గారిని డైరెక్ట్ మా ఫ్రెండ్ సానాయద్ రెడ్డి అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు. అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ తను. ఫస్ట్ టైం తను ఏంటంటే ఒక లాయర్గా ఆయన చేస్తుండేవారు. ఆయన నాకు మంచి మిత్రుడు. నేను డైరెక్టర్ని కాకముందు రైటర్గా ఉన్న టైంలో నేను ఆయన కలిసి నువ్వు మనీ పెట్టు మనం సినిమా చేద్దామని నేను అడిగాను డైరెక్ట్ మా ఫ్రెండ్ని. ఎవరితో చేద్దాం అన్నట్టు రాజేంద్ర ప్రసాద్ గారితో చేద్దాం అన్న. సరే అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారితో చేస్తే ఆయన మంచి స్టార్ రేంజ్లో ఆయన వెలిగేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. నేను ఆయన కష్టపడి ఎట్టుకుంటే కలవటం జరిగింది. జరిగిన తర్వాత నాకు కథ వినటానికి ఒక 6 నెలల తర్వాత టైం ఇచ్చారు. అప్పుడు ఇక్కడ మన కేర్ హాస్పిటల్ ఇప్పుడు ఉంది బంజారాహిల్స్లో. అప్పట్లో భాస్కర్ ప్యాలెస్ అని పెద్ద హోటల్ అది. అది 3 స్టార్ హోటల్ 5 స్టార్ హోటల్ ఉండేది. అది ఆ కేర్కి ముందు అది ఈ అది వేసరికి ఏంటంటే ఇప్పుడున్న కేర్కి ముందు ఆయన అది పెద్ద హోటల్ అన్నమాట. రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడ చెన్నైలో ఉండేవారు కదా. ఆయన హైదరాబాద్ వస్తే షూటింగ్స్కి అక్కడే దిగేవారు. అది తెలుసుకొని రాజేంద్ర గారి దగ్గరికి నేను వెళ్ళాను. వెళ్తే ఆయన నాకు టైం ఇచ్చారు. టైం ఇస్తే నేను ఆయన కథ చెప్పాను. రాజేంద్ర గారి సినిమాలు ఎక్కువ చూస్తున్నాను కాబట్టి ఆయన స్టైల్లో కథ తయారు చేయాలని చేశాను. చేస్తే ఆయన నచ్చల. నేను ఆయన కూడా అన్నయ్యని పిలిచేవాడిని. అదే అన్నయ్యకి రామప్రసాద్ అన్నయ్యకి నచ్చలేదు. నచ్చకపోగానే రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చేస్తారంటే నచ్చకపోతే తిడతారు ఆయన. అంటే ఆ తిట్టడం ఏంటంటే ఆవేశంగా తిట్టరు, ప్రేమగా తిడతారు ఆయన. రాజేంద్ర ప్రసాద్ గారు ప్రేమగా తిడతారు. అంటే అప్పుడు నాకు చాలా చిన్న ఏజ్. అప్పుడు 19 years. అంటే అప్పుడు చిన్న ఆయన ఏమన్నాడు, ఒక కొత్త కూరాడు వచ్చి కథ చెప్పారంటే కొత్తగా ఉండాలి, ఇలా కాదు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారు బాగా క్లాస్ వీక్ అన్నారు. మీకు తర్వాత చెప్పారు నాకు. అప్పుడు అని చేసి మొత్తం కథ అంతా వినలేదు ఆయన. రాజేంద్ర ప్రసాద్ గారికి నచ్చకపోతే 10 నిమిషాల్లో క్లోజ్ చేపించేస్తారు, వద్దంటారు ఆయన. ఏ డైరెక్టర్ అయినా సరే. సరే ఆయన ఏం చేశారంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చేశారంటే నువ్వు మైలోడ్ సినిమా చూసావా అన్నారు. అంటే చూసాను అన్నయ్య అన్న. అలా చూడటం కదా, ఎడ్యుకేషన్గా చూడాలి అన్నారు. అంటే సరేనా చూస్తాను. కథ అంటే అలా ఉంటుంది. ఎస్వి కృష్ణారెడ్డి గారు చూడు ఎంత అద్భుతంగా కథలు తయారు చేస్తాడు. అది ఉండాలి, అది రావాలి. పైగా నువ్వు కుర్రాడివి, నీళ్ళు ఇంకా కొత్త కథ రావాలి అని చెప్పేసి అన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు నాకు. సరే ఎటు కూడా మనకు కథ నచ్చలేదు అంటే ఆయన డేట్లు ఇవ్వరు కదా. డేట్లు ఇవ్వకపోతే నేను సినిమా చేయలేను. సినిమా చేయలేనప్పుడు మనం నిరుత్సాహపడతాంగా, డిస్కరేజ్ అవుతాంగా. బట్ ఆయన అన్నది కూడా కరెక్టే అనిపించింది. తర్వాత మాయలోడి సినిమా నేను వచ్చిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన తర్వాత 4-5 సార్లు నేను VCRలో ఆ క్యాసెట్ వేసుకొని చూశాను ఇంట్లో. చాలా అద్భుతంగా ఉంది సినిమా. అది బాగా మంచి కాన్సెప్ట్, కంటెంట్ బాగుంటుంది, డైలాగ్స్ బాగుంటాయి, అంత బాగుంటుంది. లైవ్ క్యారెక్టర్. అంటే మేము చిన్నప్పుడు గారడి వాడిని చూసేవాళ్ళం.
ఆ గారడి క్యారెక్టర్కి అదే గెటప్ వేసేసి ఈయన మాయలుడు అని టైటిల్ పెట్టేసేసి ఆ గెటప్ అలాంటి సబ్జెక్ట్నే చేసి హిట్ కొట్టారు. అది ఎస్వి కృష్ణారెడ్డి గారు. అప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా నేను ఒక ప్లాన్ చేసుకుంటే ఒక లైవ్ క్యారెక్టర్ కావాలి, అందరికి తెలిసిన క్యారెక్టర్ కావాలి. ఇందాక మీరు అడిగారు కదా, జ్యోతిలక్ష్మి గారి సినిమా ఆయన చేస్తే జయమాలి గారి సినిమా మీరు చేశారు కదా. అంటే ఏంటంటే వాళ్ళు తెలిసిన క్యారెక్టర్స్, వాళ్ళు తెలుసు అందరికీ, జనాలు చూడడానికి ఇష్టపడతారు అన్నమాట. అట్లాగే ఇప్పుడు మాయలుడని పెట్టాడు గారడి వాడిని, అప్పుడు నేనేం చేయాలి అంటే అలాంటి క్యారెక్టర్ ఏముందో ఇలా. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.